జీవవాయువును ఊదింది తండ్రి అయినటువంటి దేవుడే. ఆ జీవము కలిగిన శరీరముతో ఉన్న మనకు సమాధానము, సంతోషము, నెమ్మది లేనప్పుడు దానిని ఇయ్యగలిగేది కూడా ఈ శరీరాన్ని తయారు చేసిన తండ్రి అయిన యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలట? జీవరత్నం గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళగలం. ఆయన అవైలబుల్గా ఉంటాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడండి? వింటున్నారా? యేసు ప్రభువే మనలను బాగు చేయగలడు. యేసు ప్రభువే మనలను స్వస్థపరచగలడు. యేసు ప్రభువే మనలను రక్షించగలడు. యేసు ప్రభువే మనకు సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వగలడు. ఆయన వద్దకు మనం వెళ్ళాలి. ఏది దారి? ఏదండి మార్గం? ఎక్కడికి వెళ్ళాలన్న మానవుడు ఈనాటి దినాలలో వెళ్ళిపోతున్నాడు. చంద్రమండలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడ ఎన్ని దేశాలకు తిరగాలనుకుంటున్నాడో అన్ని దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మానవుడు ప్రతిదీ చేసేస్తూ ఉన్నాడు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది మానవునికి తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మానవుడు ఉన్నప్పుడు ఆ మానవుడిని ప్రేమించినటువంటి దేవునిగా నీవు నా వద్దకు రాలేవు, గాని నేనే నీ వద్దకు వస్తానని చెప్పి 2025 సంవత్సరాల క్రితం మన రక్షకుడైన యేసయ్య ఈ లోకం మీదకి వచ్చేసాడు. ఈ భూమి మీద ఆయన పరిశుద్ధమైన పాదమును మోపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసయ్య మనము ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయనే ఈ భూలోకంలోనికి వచ్చాడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చాడు. ఇంకా మనం దేవుని వద్దకు వెళ్ళడం లేదు. వెళ్తున్నామా లేదా? ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా, కిస్మిస్ పండుగ కదా, వెళదాం, వెళ్ళకపోతే బాగోదులే, ఏమండి, వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అన్నట్టుగా కాదు. నీవు ఈ స్థలములో, ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావు సహోదరుడా. దేవుని చిత్తము లేకుండా నీవు ఇక్కడికి రాలేవు అనే సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నీ ప్రాంతంలోనికి పంపించాడేమో, ఇంట్లో కూర్చుని మాటలు వింటా ఉన్నావేమో. దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానానికి అధిపతి అని, సమాధాన కర్త అని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఆయన గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలను ప్రేమించాడు కాబట్టి పరలోకమును విడిచిపెట్టి ఈ లోకములోనికి యేసుక్రీస్తు వచ్చాడండి. ఆయనే మనల్ని బాగు చేయగలడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. మెకానిక్ దగ్గరికి వెళ్ళినంత ఈజీ కాదండి. సీఎం గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీ కాదు దేవుడి దగ్గరికి వెళ్ళడం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ వద్దకే దేవుడు వచ్చాడు. నీ దగ్గరికే వాక్యాన్ని పంపిస్తున్నాడు. నీ దగ్గరికే ప్రార్థన పంపిస్తున్నాడు. నీ దగ్గరికే ఆరాధన పంపిస్తా ఉన్నాడు. నీ దగ్గరికే సేవకులు పంపిస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు యేసయ్యను అంగీకరించడం లేదు, జాగ్రత్త. దైవజనులు పని లేకుండా విశ్వాసులు లేదా మనుషుల గృహాల దగ్గరికి రారండి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అన్నిటినీ విడిచిపెట్టేసి ఇలా సూట్లు బూట్లేసి కనపడుతున్నాం అనుకుంటాం, కానీ లోపల ఉన్న బనీలకి అన్ని హోల్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలారా. ఒక భక్తుడు అంటాడు, ఒక సేవకుడు అంటాడు, సేవ అంటే చావుతో సమానం అంట. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు, కానీ సేవకుడు దేవుని విడిచిపెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇష్టపడడు. దేవునికే మహిమ కలుగును గాక. గమనించండి, మానవుని పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంది. నేటి దినాల్లో కూడా మానవుని పరిస్థితి ఎలా ఉందండి? ఈనాటి దినాల్లో ఎక్కువ ఏ వార్తలు వింటున్నాం? హలో, ఏ వార్తలు వింటున్నాం? భర్త చేతిలో భార్య మృతి, భార్య చేతిలో భర్త మృతి. ఎలాగా? ముక్కల కింద నరికేసి గ్రైండర్లు వేసి రుబ్బేస్తున్నారట, పొడుం చేసేస్తున్నారట. ఏంటండి విపరీతమైనటువంటి బుద్ధి? ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. మానవుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. భయంకరులు అయిపోతున్నారు మానవులు. అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి, భర్తను చంపడానికైనా, భార్యను చంపడానికైనా వెనుకడుగు వేయట్లేదు. శాతాను, అపవాది ఎంత దారుణంగా మానవుని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? కాలము బహు సమీపముగా ఉంది. యేసు ప్రభు మరలా 2వ రాకడలో త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి వాడికున్న సమయము తక్కువే అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు? త్వరగా వాడి పని వాడు చేసేస్తున్నాడండి. అయ్యో, రేపే ప్రార్థన, క్రిస్మస్ దగ్గరికి వచ్చేసిందని మనం ఏం చేస్తామండి?
గబగబా బూజులు వేస్తాం, రంగులు వేసేస్తాం, క్రిస్మస్ చెట్టు పెట్టేస్తాం, స్టార్ పెట్టేస్తాం, లైటింగ్స్ పెట్టేస్తాం. ప్రతి ఇంటికి లైటింగ్, ప్రతి ఇంటికి స్టార్, ప్రతి ఇంటికి ఏం కనిపిస్తుంది? క్రిస్మస్ చెట్టు కనిపిస్తుంది. కానీ యేసు కనిపించట్లేదు. ఎవరు కనిపిస్తలేదు? యేసు కనిపిస్తలేదండి. యేసు ప్రభుని ఎక్కడ వెతుకుతా ఉన్నారు? ఆయనను మృతులలో వారు వెతుకుతా ఉన్నారు. కానీ ఆయన అక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇంకా అదే మార్గంలో వెతుకుతా ఉంటారు. ఇంకా యేసు ప్రభు కొంతమంది పశువుల పాకలేసి నీ స్థానం ఇదే అని చెప్తున్నారు. అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయి ఈ మాటలు. యేసు ప్రభు వారికి సత్రములో స్థలము లేనందున ఆయనను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారట? పశువుల పాకలో, అందులో ఉన్నటువంటి ఒక తొట్టెలో ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పరుండ పెట్టారు. అప్పుడంటే స్థలం లేదు సత్రంలో. మరి ఈ రోజుకి కూడా నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో యేసయ్యకు చోటిస్తున్నావా? యేసయ్యను నీ దేవునిగా, నీ రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఇంకా అపవాది చేతులలోనే, లోకములోనే నీవు ఉంటున్నావా? జ్ఞాపకం పెట్టుకునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినా కూడా మన పరిస్థితి ఇలాగ ఉండకూడదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వచ్చినా కూడా కొన్ని కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతూ ఉన్నాడు. కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉందండి పరిస్థితి? క్రైస్తవ కుటుంబాలు ఈనాడు దినాల్లో ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభు వచ్చేసాడండి. యేసయ్య బాబు పండగ మేము చేసేస్తా ఉన్నాము, ఇది మాకు పండగ నేను చెప్పుకుంటున్నాం. కానీ మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవునికి స్తోత్రం కలుగును. వింటున్నారు దేవుని వాక్యాన్ని? నేను మరి ఒకసారి చదువుతున్నాను, వినండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టేస్తా ఉన్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడట? తండ్రిని నిర్లక్ష్య పెట్టేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నీవు దీర్ఘాయుష్మంతుడవగలట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించరా నాయన అని చెప్తే, కుమారుడు ఏం చేస్తాడండి? తండ్రిని నిర్లక్ష్య పెట్టేస్తున్నాడు. తల్లి మాట వెనకపోయినా, తండ్రి మాట వెనకపోయినా వాని కన్నులు లోయకాకులు పీకేస్తాయట. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయట. దేవుని వాక్యమే తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేటటువంటి కుమారులు, కుమార్తెలు ఈనాటి దినాలలో లేకపోలేదండి. ఈ క్రిస్మస్ వర్తమానం ద్వారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కుమారులారా, మీ తల్లిని, తండ్రిని నిష్ఠూర పెట్టకండి, కష్టపెట్టకండి. కష్టపడి వారు చదివిస్తున్నారు, కష్టపడి వారు మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. మీకు ఏది ఇష్టమో అది మీకు ఇయ్యడం కొరకు వారి ఇష్టాలను చంపుకుంటున్నారు తల్లిదండ్రులు. నిజమా కాదా అమ్మా? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. గమనిస్తున్నారా? నా జీవితంలో నా తండ్రి నాకు జన్మనైతే ఇచ్చాడు, కానీ నాకు చలిస్తే స్వెటర్ కొనివ్వలేదు. నేను వర్షానికి తడిస్తే నాకు ఒక గొడుగు ఇవ్వలేదు మా నాయన. నేను తిండి లేకుండా తిరుగుతూ ఉంటే నాకు ఆహారం పెట్టలేదు మా నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ పరమ తండ్రి, శరీర సంబంధమైన తండ్రి నన్ను విడిచిపెట్టిన, నా ఆత్మ సంబంధమైన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము తండ్రులను, తల్లులను నిర్లక్ష్య పెట్టకూడదండి. డాడీ నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, డాడీ నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా ఇష్టం అని వెళ్ళిపోయేటటువంటి కూతుర్లు, కుమారులు లేకపోలేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్నారేమో, నీ తల్లి, నీ తండ్రి నీ కొరకు ఎంత కష్టపడి పెంచారో, ఎన్ని వేల లక్షల రూపాయలు నీ కొరకు ఖర్చు చేస్తా ఉన్నారు, వెచ్చిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ తల్లిని గాని, నీ తండ్రిని గాని నిర్లక్ష్య పెట్టొద్దు. మరి ఏం చేయాలండి? గౌరవించాలి, సన్మానించాలి, ఘనపరచాలి. ఒకప్పుడు మా చిన్నతనంలో తండ్రి వస్తున్నాడంటే పిల్లలు ఏం చేసేవారు? ఏం చేసేవారండి? లేచి నిలబడేవారు. అవునా కాదా? తండ్రి వస్తున్నాడంటే భార్య లేచి నిలబడేది, పిల్లలు లేచి నిలబడేవారు. ఎంత గౌరవం అండి! ఇప్పుడు
సోఫాలో పడుకుని కాళ్ళు ఇలా సాపుకుని, ఏమండి వచ్చాడులే వెళ్ళాడులే. ఆలోచన చేయండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భౌతిక సంబంధమైన తండ్రిని గాని తల్లిని గాని నిర్లక్ష్య పెట్టొద్దు. అదే సమయంలో మనలను సృష్టించిన, తయారు చేసిన యేసయ్య అనే తండ్రిని కూడా నిర్లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక మాట అక్కడ వ్రాయబడిందో చూడండి దయచేసి. కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదికి లేచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు కాదచ్చా. అత్త కోడల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. పోనీ లేదా అత్త కోడల మధ్య సమాధానం లేకపోతే పోయింది, కానీ తల్లి కూతురు మధ్య కూడా ఏం లేదచ్చా. ఇదేంటండి, ఎక్కడైనా ఉంటుందంటారు ఇలాగా? తల్లి కూతురు మధ్య కూడా సమాధానం లేదా? పైపెచ్చి మనం క్రైస్తవులం, యేసయ్యకు ప్రార్థన చేసేవారము, మందిరాలకు వెళ్ళేవారము. మనం మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, క్రీస్తుని అంగీకరించకపోయినా అందరి జీవితాలలో ఇదే కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే కుమారులు ఇకనైనా మీరు మారాలి. తల్లిని నిర్లక్ష్య పెట్టే కుమార్తెలు ఇప్పుడైనా మీరు మారాలి. అత్తలు కోడల మధ్య సమాధానం లేకుండా ఉంటే ఇప్పుడైనా సరే సమాధాన పడాలి. ఎందుకు అని అంటే, మన దేవుడు మనల్ని సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రాకముందు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడైనా చదివారు ఈ మాట? యేసయ్య రాకముందు కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయండి. ఉందంటారా సమాధానం? ఏమండి, అత్తగారంటే పడదో కోడలకి. వినండి జాగ్రత్తగా. అత్తగారంటే కోడలు పడదో. అత్తగారు వాడిన వస్తువు ముట్టుకోదో, అత్తగారు బట్టలు ఉతకదో, అత్తగారికి ఏ విధమైన సేవ చేయదు. కానీ ఆ అత్తగారి కడుపు చీల్చుకుని వచ్చిన భర్తకు మాత్రం అన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చాడండి భర్త? ఎక్కడి నుంచి వచ్చాడు? అత్తగారి గర్భమును చీల్చుకుని ఆమె రక్తమును ముద్దాడి బయటకు వచ్చాడు. ఆమె రక్తమును ఆహారముగా భుజించి బయటకు వచ్చాడు. అతని బుగ్గ పైన ముద్దు పెట్టే ఇష్టము, స్వేచ్ఛ నీకుందే, మరి అత్తగారికి సేవ చేసే బాధ్యత నీకు లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలారా, అత్త కోడల మధ్య ఈ క్రిస్మస్ దినాన్ని నేర్చుకోవాల్సిన తెలుసా? సమాధాన పడిపోవాలి. ఏం పడాలా? సమాధాన పడాలి. కోడలు అలా ఉంటుంది కదా, మరి అత్త ఎలా ఉండాలి? ఏమండి, కూతురేమో నాళ్ళుండి మూడు వేసుకోవాలి. దేనికి? మరి కోడలు వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి. కుమార్తె ఏమో ఆ ఇంటిలో అల్లుడిని చేతిలో పెట్టేసుకోమ్మా, జీతం ఎంత తెస్తే అంత తెచ్చి తీసేసుకో. ఫోన్లు చేసి కదా మాట్లాడాల్సింది. నీ భర్తకు నీవు లోబడు, నీ భర్తను గౌరవించు, నీ భర్తను ప్రేమించు, నీ భర్తను గణపరచు. నీ భర్త ఏది చెబితే అది చేయడానికి సిద్ధపడు. ప్రతిదీ మా ఇంటి దగ్గర తీసుకొచ్చి చెప్పకమ్మా, నీ కాపురాన్ని నీవే నిలవబెట్టుకొని చెప్పగలగాలి ప్రతి తల్లి. అప్పుడు ఈ తల్లి కూతురికి మధ్య గొడవ అనేది ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి అత్తగారు జ్ఞాపకం పెట్టుకునండి, నీ కూతురిని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ కోడలను కూడా అలాగే ప్రేమించాలి. ఎవరంటే నీ కూతురు నీతో పాటు 20 ఏళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. నీ కోడలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నీతో? నీవు బ్రతికినంత కాలం నీ కోడలు నీతోనే ఉంటుంది. నీ కొడుకు బ్రతికినంత కాలమో నీ కోడలో నీతోనే ఉంటుంది. అలాంటి వారి మధ్య ఏముండాలంటే సమాధానం ఉండాలి. అది ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ఇలాంటి పరిస్థితి మన కుటుంబంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట దాని తర్వాత ఏంటండి, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. పక్కింటోళ్ళు కాదు. ఏమండి మేము పక్కింటోళ్ళతోనే గొడవ పెట్టుకుంటాం, కానీ మేము కలిసే ఉంటామండి అనే కుటుంబాలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయట? ఇళ్ళు కొట్టుకుంటారు, బయట ఎవరు వస్తే మేము ఒకటుండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమేం కొట్టుకుంటాం, మా మీదకి ఎవరైనా వస్తే మేము ఒకటైపోతాం. వారితో గొడవడానికి కాదు ఒకటవ్వాల్సింది. మీలో మీరు గొడవలు పెట్టుకోకుండా ఒకటవ్వాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి పనికి మాలిన దిక్కుమాలినటువంటి పరిస్థితులు కుటుంబాలలో ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ ఈ రాత్రి కాలపు సమయంలో దేవుని వాక్యం ద్వారా మార్చబడుదురుగాక.
ఆమేన్. జ్ఞాపకం పెట్టుకునండి, యేసు ప్రభు రాకముందు స్నేహితుల పరిస్థితి ఎలా ఉంది? యవనస్తులు జ్ఞాపకం పెట్టుకోండి. క్రిస్మస్ వచ్చిందంటే చాలు కొత్త బట్టలు కొనాలని వేధించేస్తారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు కొత్త చీరలు కొనాలని వేధించేస్తారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు నాకు బండి కొనంటాడు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు నాకు స్కూటీ కొనంటారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు నాకు షూస్ కొనంటారు. అది కూడా 500, 600, 1000 రూపాయల బట్టలు కాదు, 1000 రూపాయలు విలువైనటువంటి బట్టలు నాకు కొనని వేధించేస్తారు. ఎవరండి? పిల్లలు, యవనస్తులు. ఎందుకని వారు అలా తయారవుతున్నారు చూడండి. అదే మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనములో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. స్నేహం చాలా విలువైంది. స్నేహము చాలా విలువైంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? గాయం చేస్తాడట. ఏమిటా గాయం? నేను చేసేది తప్పు ఏదైనా ఉందనుకోండి, నా స్నేహితుడు నాకు ఏం చెప్తాడు? అరే నువ్వు చేసేది తప్పు అని చెప్తాడు. అలా కాకుండా అరే నువ్వు చేసేది కరెక్టేరా, నువ్వు అమ్మాయితో మాట్లాడాడు, నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళి బండిస్తా, నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో, కారు ఇస్తాను, నువ్వు ఏదైనా చేయి, నీకు నువ్వు సపోర్ట్గా ఉంటారా? పోలీస్ స్టేషన్లో కూడా నీ పక్షంగా నేను నిలబెడతాను, అవసరమైతే 10 మందిని తీసుకొస్తాననే పనికి మాలిన స్నేహం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త, ఈ లోక స్నేహము దేవునికి వైరమంట. దేవా, ఈ లోకాన్ని స్నేహించి పాడైపోయినట్టుగా చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ లోక స్నేహము వలన ఏమైపోతున్నారండి? పాడైపోతున్నారు. నీ వెండి మస్తాయిను నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసిపోయిన వెండి మంచిదే, ద్రాక్షారసము మంచిదేనండి. అదే మాట తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రోను గురించి ఒకప్పుడు క్రియదర్భగా ఉంది, హెబ్రోనుగా మార్చబడింది. వచనాలు చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం కలుగు చేస్తుంది. మరి నిజమైనటువంటి స్నేహం ఎవరిలో ఉందట? యేసయ్యలో ఉంది. ఆ యేసయ్యను వెంబడించే క్రైస్తవులతో స్నేహం చేసి చూడు, అది నిజమైన స్నేహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి స్నేహం చేయాలట. భక్తులతో మనం సహవాసం చేయాలట. ఎవరితో చేయాల? భక్తులతో సహవాసం చేయాలి. ఒకవేళ పాపులతో మేము మాట్లాడమంటే మంచోడు కాదురే, నేను నీతో మాట్లాడనంటే కుదరదాం. ఏం చేయాలట? ఆడు మంచోడు కాదని తెలిసినప్పుడు, ఆమె మంచిది కాదని తెలిసినప్పుడు ఆమెతో మనం కలిసి వెళ్ళిపోకూడదు. ఆమెతో ఆ పని చేయడానికి, ఆమెతో ఆ పనులు చేయడానికి వెళ్ళిపోవడం కాకుండా ఆమె పనిలో నుంచి మనం ఏం చేయాలట? తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. జిగట్రగల దొంగ ఊపిలో నుంచి పైకి లేవనెత్తడానికి యేసుప్రభు వచ్చాడు చూసారా? అలాగున మనము కూడా ఏం చేయాలి? పాపములోను శాపములోను బయటికి రాలేక అల్లాడిపోతా ఉన్నటువంటి తోటి స్నేహితులను మనం ఏం చేయాలంటే తీసుకుని రావాలి, బయటికి లాగాలి. దేవుడు అంటాడు, కాల్, పిలవడానికి వచ్చాడు యేసుప్రభు. ఎక్కడున్నారో? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు కదా. నశించిపోతూ ఉన్నారు కాబట్టి ఆ నాశనంలో నుంచి వారిని పైకి తీసుకురావడానికి యేసయ్య ఎలా వచ్చాడో మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలట? అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని మనం లాగేటటువంటి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ పరిస్థితి, స్నేహితుని పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనిషి నుండి మరి ఏం కోరుతున్నాడు? ఏమండి, దేవుడు మనిషి నుండి ఏం కోరుతున్నాడు? అదే మీకా గ్రంథం 6వ అధ్యాయము 6-8 వచనాలు నేను చదువుతున్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసేదను. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా. 1000 కొలది పొట్టేలను, 1000 కొలది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషము కలుగు చేయనా? ఏమని వింటున్నారా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇది ఏ కదా యెహోవా నిన్ను అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాల స్థితి, ప్రజల పరిస్థితి, స్నేహితుల పరిస్థితి అలా ఉంది. మరి దేవుడికి ఏం కావాలండి? అదే మాట మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు ఇక్కడ వ్రాయించాడు చూడండి. నాకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది.
త్వరగానే ముగించాలనుకున్నాను, చాలా స్పీడ్గా సమయం వెళ్ళిపోయింది. గమనిస్తున్నారా? దేవుడు ఏమడుగుతున్నాడట? ఇక్కడ ఫ్యాన్ లేకపోయినా మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనకు ఆల్రెడీ తెలియజేయబడిందంట. ఏది మంచిదో ఏది చెడ్డదో అన్ని ఆల్రెడీ తెలియజేసాడు. ఏంటది? న్యాయంగా నడుచుకోమంటున్నాడు. దేవుడు ఏమంటాడండి? నిన్ను న్యాయంగా నడుచుకోండి. ఎంతమంది న్యాయంగా నడుచుకుంటారండి? చెప్పులు వేసుకుని షూలు వేసుకుని నడవమంటే నడుస్తాం, కానీ ఏమ్మా న్యాయంగా నడవమంటే ఎలా నడుస్తామండి? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి దేవుని మాటలో దేవుడు నీలో ఆశించేది, దేవుడు నిన్ను అడిగేది ఎలా నడవమని చెప్తా ఉన్నాడంటే న్యాయముగా నడుచుకో అంటున్నాడు. రెండవదిగా కనికరమును ప్రేమించంటున్నాడు. దీన మనస్సు, ఏమండి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలట. ఏ మనస్సు? దీన మనస్సు కలిగి మనము దేవుని ఎదుట ప్రవర్తించాలి. పాస్టర్ గారు ఎదుట కాదు. ఎవరి ఎదుట? అయ్యో పాస్టర్ గారు వచ్చేద్దారని టీవీ కట్టేస్తారు. అయ్యో పాస్టర్ గారు వచ్చేద్దారని చెప్పేసి సినిమా పాటలు పాడటం మానేస్తారు. పాస్టర్ గారు వచ్చేద్దారని ఊగే కూడా ఆగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పోడూరు పూజారి వారి గురువు అనే ప్రాంతానికి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాము 23వ తారీఖు రాత్రి. గమనించండి, సంఘ పెద్దట ఆయన. మరి చర్చిలో సంఘ పెద్దలు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ గమనించండి, ఆయన సంఘ పెద్దట అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటుంటే నిలబడి అయిపోయిన తర్వాత ఆయన వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు వీళ్ళు సరిగా చేయలేదండి, అదే మేమైతే ఊపేదమని అన్నాడు. ఈడు ఊగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈడు ఊగిపోతున్నాడు అంటే అతను ఊగే సంగతి ఆయనకి తెలీదు. ఎవరికి తెలుసు? హలో, పాస్టర్ గారికి తెలుసు. వీడింటి తాగేసాడు, కంపు వచ్చేస్తుంది, మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నారా? యేసు ప్రభు పుట్టాడని ఆనందంతో తాగేస్తారు. యేసు ప్రభు చనిపోయాడని బాధతో తాగేస్తారు. యేసు ప్రభు తిరిగి లేచాడని బాబు ఆనందంతో ఏదైనా తాగడం కామన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు మద్యపానము ఏం చేస్తుందట? మనలను విక్రింతల పాలు చేస్తుందట, అల్లరి పాలు చేస్తుందట. ఏం తింటున్నామో మనకు తెలీదు, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు, ఎక్కడ పడుకుంటున్నామో మనకు తెలీదు, మన శరీరం పై నుంచి ఏం పాక్కుంటూ వెళ్ళిపోతుందో మనకు తెలీదు, ఏ కుక్కొచ్చి కరుస్తుందో మనకు తెలీదు. భీమవరం పట్టణంలో, పాలకొల్లు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో నేను చూస్తున్నాను, తాగేసి రోడ్డు పక్కన పడిపోయి ఉంటున్నారు. ఎవరు వీళ్ళు? శరీరాన్ని పాడు చేసుకునేవాడు. మన దేహము దేవుని ఆలయం అన్నాడు దేవుడు. మన దేహము దేవుని ఆలయం అని మీరు గుర్తెరగరా? మీ దేహముతో మీ దేవునిని మహిమపరచండి. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేయడు. గమనిస్తున్నారా? ఈనాడు దినాల్లో చాలా మంది ఇది నా శరీరం, ఇది నా బాడీ, 6 ప్యాక్ చేస్తాను, 8 ప్యాక్ చేస్తాను నా ఇష్టం, లేదా ఫ్యామిలీ ప్యాక్ చేస్తాను నా ఇష్టం, ఏం తాగుతానో ఏం పీలుస్తానో అది నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జాగ్రత్త, మన దేహము దేవుని ఆలయము. ఎవడైనా సరే దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మన శరీరాలను ఎవరి కొరకు ఉపయోగించాలి? మన దేహము దేవుని కొరకు ఉపయోగించాలి. సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకుందాముగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట కనికరమును ప్రేమించే వారిగా, న్యాయముగా నడుచుకునే వారిగా మనమందరము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు క్రిస్మస్ ఆరాధనలోకి, క్రిస్మస్ మెసేజ్ లోకి నేను ఇంకా వెళ్ళలేదు. గమనిస్తున్నారా? టైం ఆల్రెడీ అయిపోయింది. పాస్టర్ గారు వెనకాల అటు ఇటు తిరిగేస్తున్నారు. నాకు సిగ్నల్ ఇస్తున్నారో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ గమనించండి దేవుని పిల్లలారా, క్రిస్మస్ వర్తమానంలోనికి నేను వెళ్ళలా. యేసు ప్రభు రాకముందు స్నేహితుల పరిస్థితి, ప్రజల పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఇలాగును ఉంది. ఇంకా అదే పరిస్థితి యేసయ్య వచ్చినా కూడా ఉంటే ఇకనైనా మన కుటుంబాల పరిస్థితుల్లో
మారాలి. దేవునికి స్తోత్రం కలుగును. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అనే సంగతులు మత్తయి సువార్త 1:18-25 వరకు వ్రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాల వరకు అక్కడ వ్రాయబడ్డాయి. 2వ అధ్యాయం చదవండి ఒకసారి. లూకా సువార్త నేను ముగించేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ మొదటిగా జరిగిందట. అంటే అంతకుముందు ఏమైనా జరిగిందంటారా లేదంటారు? నాకు ఈ డౌట్ వచ్చింది. ఏం జరిగిందండి అక్కడ? ఏం జరిగిందండి? ఇది కురేనియా అనే వ్యక్తి సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నాడు. సిరియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశానికి అధిపతిగా కురేనియా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దినములలో ఆ సంఖ్యలో వ్రాయబడ్డానికి ఎవరు వెళ్ళారట అక్కడికి? యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియను తీసుకుని ఎక్కడ వెళ్ళాడండి? ఏమంటే వెళ్తున్నారా? హలో, వింటున్నారా? వెళ్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సమయం అవ్వలేదు, ఎవరో సర్దుకోకండి, నేను త్వరగా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అదే వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక ప్రదానం చేయబడిన మరియను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. 3 వచనాలు 3 మాటలు నేను చెప్పేసి నేను ముగించేస్తాను. క్రిస్మస్ అంటే మనకు నక్షత్రాలు గుర్తొస్తాయి. క్రిస్మస్ అంటే గొర్రెల కాపర్లు గుర్తొస్తారు. క్రిస్మస్ అంటే పశువుల పాక గుర్తొస్తుంది. క్రిస్మస్ అంటే తూర్పు దేశపు జ్ఞానులు గుర్తొస్తారు. క్రిస్మస్ అంటే హేరోదు మహారాజు గారు గుర్తుకొస్తా ఉంటారు. క్రిస్మస్ అంటే చాలా సంగతులు మనకు గుర్తొస్తాయి. వాటిని వివరించడానికి సమయం లేదు కాబట్టి ఇద్దరి గురించి నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని దూత గురించి చెప్తా. దేవుని దూత వచ్చి ఒక మాట చెప్పింది. అందరికి ఒకే మాట చెప్పింది. ఏంటా మాట? వింటున్నారండి? దేవుని దూత వచ్చి గొర్రెల కాపురులకు ఒక మాట చెప్పింది. దేవుని దూత వచ్చి యోసేపుకు ఒక మాట చెప్పింది. దేవుని దూత వచ్చి మరియకు ఒక మాట చెప్పింది. దేవుని దూత వచ్చి తూర్పు దేశపు జ్ఞానులకు ఒక మాట చెప్పింది. ఒకటే మాట. ఏమిటా మాట? చెప్పాలి మీరు ఆ మాట ఏంటో చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తారు పాస్టర్ గారు మీకు. నేనంటే నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమిటా మాట? చదువుతాను చూడండి. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏది చెప్తే ఏమంటాడు ఈయనని చెప్పేసి ఏం మాట్లాడలేదు. చూడండి 8వ వచనం 2వ అధ్యాయం లూకా సువార్త. ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పిందండి దేవుని దూత? భయపడకండి అని చెప్పింది. ఈ రాత్రి దేవుడు కూడా నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నీవు భయపడొద్దు. ఏం చేయొద్దట? ఇదేంటన్నా భయం లేదు కదండి, మళ్ళా భయపడొద్దని చెప్తున్నాడు దేవుడు అనుకుంటున్నారా? భయం లేదండి భర్త అంటే భార్యకు, భయం లేదు తల్లిదండ్రులు అంటే పిల్లలకు, భయం లేదు దైవజనుడు అంటే సంఘానికి, భయం లేదండి. భయం లేని కోడి ఎక్కడ గుట్టెట్టిందంట? ఎక్కడండి? ఇల్లెక్కి కూసిందంటారు కొంతమంది, బజార్లో గుట్టెట్టిందంటారు కొంతమంది. మనం ఎక్కడ పెడతాం మనకే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న శ్రేష్టమైనటువంటి మాటలలో ఒక మాట దేవుడు అంటున్నాడు, భయపడొద్దు అని చెప్తున్నాడు. చాలా మంది భయపడతారు ఉద్యోగం లేదని, చాలా మంది భయపడతారు సంతానం లేదని, చాలా మంది భయపడతారు వ్యాపారంలో అభివృద్ధి లేదని, చాలా మంది భయపడతారు సొంత ఇల్లు లేదని, చాలా మంది భయపడతారు నాలో ఉన్న రోగం పోవడం లేదని. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు భయపడదు. నీకున్న సమస్య నీకు ఎంత పెద్దదైనా సరే నీ దేవుని ముందు అది చాలా చిన్నదండి. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలకు పెద్దదే, కానీ దేవునికి చిన్నదండి. ఫరో సైన్యం ఇశ్రాయేలు ప్రజలకు చాలా బలమైనది, కానీ వారికంటే బలమైన దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నాడు. అదే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కూడా మేలు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దూత కామన్ గా చెబుతూ ఉన్న
శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? యోసేపుతో చెబుతుంది, నీవు భయపడొద్దు. గొర్రెల కాపర్లతో చెబుతా ఉన్నాడు దేవుని దూత, భయపడకండి. వారు భయపడుతున్నారు. ఏమిటి వెలుగు? ఏమిటి ప్రకాశవంతమైన వెలుగు? మేము చీకటిలో ఉన్నాము, మందలను కాచుకుంటూ చలి కాచుకుంటూ ఉన్నాం కదా, మా మధ్యలోనికి వెలుగు వచ్చింది ఏంటి? మీటరే లేదు, లైటే లేదు, కనెక్షనే లేదు, ఈ వెలుగు మమ్మల్ని కమ్ముకుంది ఏంటని వారు భయపడిపోతా ఉన్నారు. దేవుని పిల్లలారా, వారిని భయపడొద్దని చెప్పి వారిని ధైర్యపరిచింది దేవుని దూత. మరియ కూడా భయపడిందట. ఇదేంటి, నేను ప్రదానం చేయబడ్డాను, వివాహానికి సిద్ధపరచబడ్డాను, నేను ఏ పురుషుని కూడా ఎరుగని పవిత్రమైన దేహం కలిగిన వ్యక్తిని కదా, నేను ఎలాగున గర్భాన్ని ధరిస్తానని చెప్పి ఆమె భయపడతా ఉన్నప్పుడు దేవుని దూత వెళ్ళి చెప్పింది, నీవు భయపడద్దు. ఏమన్నాడు దేవుని దూత? దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఇదేంటండి, నాకు శుభమని చెప్పి ఆ శుభవార్త చెప్పింది దేవుని దూత. దయాప్రాప్తురాలా అన్న మంచిదే, నీకు శుభమని చెప్పింది మంచిదే. మరి ఏం చెప్పింది వెనకాల? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, ఒక కుమారుని కంచావు, ఆయనకు యేసు. యేసు అనగా భాషాంతరమున ఏంటంటే రక్షకుడు లేదా ఇమ్మానుయేల్ అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, నీవు భయపడొద్దని మరియతో చెప్పాడు దేవుని దూత. యోసేపు కూడా ఆలోచిస్తున్నాడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక. భర్తలు ఎవరైనా ఉంటే జ్ఞాపకం పెట్టుకునండి, మీ భార్యలను అవమానించకండి, మీ భార్యలను హింసించకండి, మీ భార్యలను నిందించకండి, మీ భార్యలను తక్కువ చేసి మాట్లాడకండి, మీ భార్యలను మీరు ఘనపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి పురుషుడు, ప్రతి భర్త జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని సంఘము ముడతలో ఉన్న, కళంకంతో ఉన్న దేవుడు యేసయ్య సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో, ప్రతి భర్త కూడా తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. ఎవరి భార్యను? ఎవరి భార్యనండి? తన భార్యను. అర్థమవుతుందా ఈ మాట? తన భార్యను తను ప్రేమించాలి. నిన్న ఈ మధ్య స్కూల్లో పనిచేస్తా ఉన్నారు, భర్త లెక్చరర్, భార్య టీచర్. 36 సంవత్సరాలు ఆమెకు, 46 సంవత్సరాలు తన భర్తను చంపేసింది. ఎరా నాయన అంటే అక్రమ సంబంధం. ఏ సంబంధం అంట? సరైన సంబంధం కాదు. ఏ సంబంధం అది? అక్రమమైన సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తితో పాటు కలిసి అమాయకుడైనటువంటి భర్తను చంపేసింది ఒక భార్య. ఆలోచన చేయండి, చంపేసిన తర్వాత దొరకలేదా? దొరికిందిగా. ఇప్పుడు ఎక్కడ ఉంటది? జైల్లో ఉంటది పోయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, సంబంధ బాంధవ్యాల్లో భయం లేనటువంటి వారికి తయారైపోతా ఉన్నాయి. భయం లేనటువంటి పనులుండి, నేను చేసేది పాపమని, నేను చేసేది నేరమని మన అంతరాత్మ చెబుతా ఉన్నా సరే ఏం చేస్తారు? కొంతమంది చేసేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కానీ మరియమ్మ గారు ఎలా ఉన్నారండి? అందుకే అన్నాడు దేవుని దూత, దయాప్రాప్తురాలా, నీకు శుభము. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము. స్త్రీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, దేవుని దయను పొందే వ్యక్తిగా నీవు ఉండాలి. స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ వలన నీ భర్త దీవించబడతాడు, నీ వలన నీ పిల్లలు దీవించబడతారు, నీ వలన నీ బంధువులు కూడా రక్షణలోకి నడుచుకుంటూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే యేసయ్య దయను నీవు పొందుకున్నావు. నక్షత్రం జ్ఞానులకు మార్గాన్ని చూపించినట్లుగా, నక్షత్రం గొర్రెల కాపుర్లకు మార్గాన్ని చూపించినట్లుగా, నక్షత్రం యోసేపుకు మరియమ్మకు దారి చూపించినట్లుగా నీవు కూడా ఒక నక్షత్రముగా అన్యజనులకు ఏం చూపించాలట? రక్షణ మార్గాన్ని చూపించి యేసయ్య దగ్గరికి వారిని తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ దయాప్రాప్తురాలు నీవు అలా ఉండాలి. యోసేపు నీతిమంతుడై ఉన్నాడు, భార్యను అవమానపరచలేదు. జస్ట్ ఎంగేజ్మెంట్ అయిందంతే, ప్రదానం చేయబడిందంతే. అయినా సరే ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదండి. ఎన్ని బాధలు పడి ఉంటాడు యోసేపు. ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆమె గర్భవతి అయిందని అందరికీ తెలిసిపోయిందిగా. ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో యోసేపు ఉన్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు, నిద్ర రావట్లేదు. అలానే ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అతను ఆలోచిస్తూ భయంగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చేసింది దేవుని దూత, నీవు భయపడొద్దు.
ఒంటరి వేళలో ఉంటాం, కృంగిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటాం, సమాధానం నెమ్మది లేకుండా మనం ఉంటామో గమనించండి. అలాంటి పరిస్థితులలో దేవుని మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థనలో ఆయన సన్నిధిని మనం ఆశ్రయిస్తే దేవుడు మనకు దర్శనమిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్కనే ఉంటాడు. దిగులు పడకో, భయపడకో, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. సజీవుడైన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు తాత్కాలికమైనటువంటి శ్రమలను చూచి మనం భయపడద్దు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి అందరికీ శ్రమ కలుగుతుంది లోకంలో, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడి మనలను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్న సమయంలో ఒక అమ్మాయి ఇచ్చింది, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి, నా భర్త నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను స్వీకరించట్లేదు, ఏమిటి అని ఆలోచన చేస్తే నా భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, నన్ను నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పనికి మాలినటువంటి సంబంధాలు పెట్టుకుని లేనిపోని రోగాలు అతను తెచ్చుకుని ఆ రోగాన్ని భార్యకు అంటించేసి కుటుంబాలను పాడు చేసుకునేటువంటి భర్తలు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. గమనించండి. కానీ యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? నీతిమంతుడై ఉన్నాడు. ఫోన్లో మాట్లాడలా, మనకి పెళ్ళి అయిపోతుంది కదా రా వచ్చేసే అని అనలా, ఎక్కడన్నా మీట్ అవుదాం అని అనలా, వీడియో కాల్లో మాట్లాడుకుందాం అని అనలేదండి. ఆయనకు ఈమెకు ఏ విధమైన సంబంధము లేకపోయినా కూడా అతనిలో నీతి యథార్థత ఉన్నది కాబట్టే మరియను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఎందుకు ఆలోచించాడు తెలుసా? రహస్యంగా మరియమ్మను విడిచిపెట్టేస్తే వారికి ఉన్న ఆచార సంప్రదాయాలను బట్టి యోసేపును నిందిస్తారో, కారణం ఏంటో చెప్పకుండా ఎలా విడిచిపెట్టేస్తావు, కారణం ఏంటో చెప్పకుండా ఎలా పెళ్ళొద్దంటారా అని చెప్పేసి అనేకులు నిందిస్తారు, అవమానిస్తారు, రాళ్లతో కొట్టి చంపేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాడు యోసేపు. అలాంటి పరిస్థితులలో దేవుని దూత వచ్చింది, నువ్వు భయపడదని చెప్పింది. తూర్పు దేశపు జ్ఞానులు కూడా వెళుతున్నారు. హేరోదు మహారాజు గారి మాట విని మరలా యేసు ప్రభువుని చూసి మరలా నా దగ్గరికి రండి అని చెప్పాడు ఆయన. మరలా ఆయన దగ్గరికి వస్తుంటే ఏం చెప్పింది దేవుని దూత? మరలా మీరు అక్కడికి వెళ్ళకండి, మీ దాన్ని మీరు వేరే చోటకి వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని కూడా పంపించేసింది. భయపడద్దు అని చెప్పింది. నేను ఆ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన ఈ క్రిస్మస్ వర్తమానంలో మన కుటుంబాలు ఎలా ఉండాలి, మన కుటుంబాలు ఎలా ఉండకూడదు, మన స్నేహాలు ఎలా ఉండాలి, మన స్నేహాలు ఎలా ఉండకూడదు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉండాలి, అత్తాకోడలు ఎలా ఉండాలి, తల్లి కూతుర్లు ఎలా ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి సంగతుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. గమనిస్తున్నారా దేవుని పిల్లలారా? ఆలోచన చేయండి. దేవుడు తెలియజేస్తున్న శ్రేష్టమైనటువంటి మాట సమాధానాన్ని ఇస్తాడు. భయపడతని దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడాడు. దేవుడి కొద్ది మాటలు మనం ఇంకెళ్ళో ఫలింప చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నారు.